అన్నాడు అనుకోండి, ఉమ్. వీళ్ళందరూ రేపు పొద్దున్నే పరిగెత్తుకెళ్ళిపోయి కావులిచ్చుకోరు అన్నయ్య మావయ్య అనేసి. అదే కదా. కాబట్టి వీళ్ళు అంటం ద్వారా మేబీ రెండు కాన్సెప్ట్లు. ఒకటి నాదెళ్ల మనోహర్ దగ్గర, నాదెళ్ల మనోహర్ మీద తీవ్ర విద్వేషం ఉంది పార్టీలో. మొన్న ఆయన వెనకేసుకొచ్చాడు. ఇవాళ ఏం పెట్టాడో తెలుసా, ఒక కమిటీ, సెర్చ్ కమిటీ, పార్టీలో ఉన్న కార్యకర్తల్లో బలంగా పనిచేసిన వాళ్ళు ఎవరు అన్న వాళ్ళతో కమిటీ అట, బలంగా పనిచేసిన వాళ్ళతో కమిటీ అట. అంటే ఇది ప్రత్యక్ష పర్యవేక్షణ ఆయనేనట. అంటే ఇప్పటిదాకా రాష్ట్రంలో కమిటీలు నిర్ణయాలన్నీ నాదెళ్ల మనోహర్ తీసుకుంటున్నాడు, జనసేన నాశనం చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు తెలుగుదేశంతో కలిసి అనే ఫీలింగ్ ఏదైతే కార్యకర్తల్లో కులాల సంఘాల్లో ఉందో ఆ ఫీలింగ్ సరిచేసే ప్రయత్నం బిగిన్ చేశాడు ఆయన. అందులో భాగంగా వాళ్ళ ఒక కమిటీలు వేసేస్తున్నారు. ఈ కమిటీల పని ఏంటయ్యా అంటే ఎక్కువ మెంబర్షిప్లు ఎవరు చేశారు, ఫ్రమ్ ద బిగినింగ్ పార్టీ కోసం ఎవరు పనిచేశారు, ఈ లిస్ట్ అంతా తీసుకెళ్లి చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే ఆయన డిసైడ్ చేస్తాడు కమిటీ. అంటే చేసేది రేపు పొద్దున్న నాదెళ్ల మనోహరే, పవన్ కళ్యాణ్ నేను చేశానని చెప్తాడు అనమాట. అంటే మండల స్థాయిలో ఉంటదేమో ఇదంతా, ప్రతి ఊరికి కూడా లెక్క అనమాట కమిటీలు. గ్రామ కమిటీ అంటే ఆ నాదెళ్ల మనోహర్ అనేటటువంటి ప్రెషర్ అక్కడ ఆయన మీద పెరిగిపోతుంది. మొన్న అతను మాట్లాడిన దాసరి రాము వాస్తవంగా మిగతా వాళ్ళని అనొచ్చు కానీ దాసరి రాముని